మూర్ఖపు దొంగ. ఒకరోజు చింటూ మరియు పింటూ, బబ్లు అనేవాళ్ళు వీళ్ళు ముగ్గురు దొంగలు ఒక పాత ఇంట్లో కూర్చొని ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు. బబ్లు, మనం ముగ్గురము కలిసి దొంగలించి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు మనం మన ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏమీ తెలుసుకోలేదు కదా. అవునా? అవును. కానీ నువ్వు మా ఫ్యామిలీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, అది కూడా చెప్పు. నేనేమంటున్నానంటే, నువ్వు దొంగతనం చేయాలని ఎందుకు అనుకున్నావు? మీ ఫ్యామిలీలో ఎవరైనా దొంగలున్నారా ఏంటి? అరే బ్రో, మా ఫ్యామిలీ మొత్తం దొంగలే. ఇంకా మా నాన్న అయితే దొంగలకి సర్దారు. మరి నాన్నే దొంగ అయితే కొడుకు దొంగతనం చేయాల్సిందేగా. ఇది మాత్రం సరిగ్గా చెప్పావు. నా మాట విను, నేను కూడా పెద్ద దొంగని. మా తాత ముత్తాత అందరూ దొంగలు. ఇంకొక మాట ఏంటంటే, మా ఇంటి ఆడవాళ్ళు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువులు దొంగలిస్తుంటారు. ఏంటి, మీ ఇంటి ఆడవాళ్ళు కూడా దొంగతనం చేస్తుంటారా? అవును. కానీ ఇందులో ఎంత ఆలోచన ఎందుకు? ఏదో మీ ఇంట్లో డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ ఉన్నట్లే మాట్లాడుతున్నావే నువ్వు. నిజం చెప్పాలంటే మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో మంచి పోస్ట్ లోనే ఉన్నారు. అంటే ఒకరు డాక్టర్ అయితే, ఒకరు కాలేజీలో ప్రొఫెసర్ గా ఉన్నారు, ఇంకా ఇంజనీర్ అయితే ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ఇంకా నేను ఒక్కడిని ఈ దొంగతనం చేస్తూ బ్రతుకుతున్నాను. ఓహో, అంటే మీ కుటుంబంలో ఎవరూ దొంగలు లేరన్నమాట. ఇదేగా అనాలనుకుంటున్నావు నువ్వు? అవును. మరైతే నువ్వెందుకురా దొంగతనం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడేం చెప్పను నీతో. అదేంటంటే, నాకు కష్టపడి పని చేయడం నచ్చదు. అందుకే నేను చిన్నప్పుడు చదువు కూడా చదవలేదు. ఇంకా పెద్ద అయ్యాక కష్టపడి పనులు కూడా చేయలేకపోయాను. ఏదైనా ఉత్తిగా దొరికిపోతే అది తిని సంతోషపడతాను. అయితే అందుకే నువ్వు దొంగవైపోయావా? నువ్వు దొంగతనం చేయాలని అనుకున్నావు కానీ దొంగతనం అంత సులువేమీ కాదన్న సంగతి నీకు తెలుసని అనుకుంటున్నాను. అరే బ్రో, ఎవరి డబ్బు దొంగలించి ఎగరేయడం చాలా సులువు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నేను దొంగతనం చేసే అన్ని ఇష్టాలని తీర్చుకుంటానని. అయితే నువ్వు దొంగతనం చేసి ఆనందంగా ఉన్నావా? లేదు బ్రో, నేను దొంగతనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. ప్రతిసారి నేను దొరికిపోతుంటాను. అందుకే నిన్ను దొంగలందరూ బేవకూఫ్ అని అంటున్నారు. బబ్లు మరియు చింటూ ఇద్దరు కలిసి పింటూని ఆట పట్టించారు. అరే బ్రో, దొంగతనం చేయడానికి తెలివితేటలు కావాలి. అవి నీ దగ్గర లేనే లేవు. ఇంకా నీలో ధైర్యం కూడా లేదు. నువ్వెప్పుడు మంచి దొంగ కాలేవు అసలు. ఓ పని చెయ్యి, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపో. ఇంకా ఇడ్లీ దోశ అమ్ముకో, అందులోనే నీ సుఖం ఉంది. నువ్వు సరిగ్గా అన్నావు బబ్లు, వీడు చాలా పిరికివాడు. అరే, కుక్కల అరుపులకి కూడా వీడు భయంతో వాడి ప్యాంట్లోనే టాయిలెట్ కూడా చేసేశాడు. ఈరోజు మీరు నాకు చాలా ఇన్సల్ట్ చేశారు. కానీ చూడండి, ఒకరోజు నేను మీ అందరికంటే పెద్ద దొంగనవుతాను. ఇదే నా ఛాలెంజ్. పింటూ మాటలు విన్నాక వీళ్ళిద్దరూ చాలా నవ్వుతారు. ఇద్దరు నవ్వుతుండగా అక్కడికి ఒక దొంగ వస్తాడు మరియు వీళ్ళ ముగ్గురితో ఇలా అంటాడు. మీ ముగ్గురు ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నారు. ఇంకా అక్కడ మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. తొందరగా పదండి, లేకపోతే ఆయన మీ ముగ్గురిని ఏం చేస్తారో నాకే తెలీదు. అయితే పదండి మిత్రులారా, బాస్ పిలిచారు అంటే వెళ్లాల్సిందే. వాళ్ళు ముగ్గురు దొంగలు కలిసి వాళ్ళ సర్దార్ జగ్గా దగ్గరికి వెళ్తారు. మీరు మమ్మల్ని పిలిచారా సర్దార్? అవును. రేపు మీ ముగ్గురు వేరు వేరు చోటికి దొంగతనం చేయడానికి వెళ్ళాలి. ఇంకా ఈసారి మీ ముగ్గురు తరపున ఎలాంటి కారణాలు వినకూడదనుకుంటున్నాను. దొంగతనంకి పంపిస్తే దొంగతనం చేసే రావాలి. అరే బాస్, ఇప్పటి వరకు ఈ చెంటుగాడు మిమ్మల్ని ఎలాంటి కారణాలని చెప్పాడా? మీరెప్పుడు నన్ను దొంగతనానికి పంపినా నేను మీకోసం మంచి డబ్బుదనం తీసుకొచ్చేవాణ్ణిగా. అవును బాస్, చింటూ చెప్పేది కరెక్ట్. మేమే మీ నిజమైన దొంగలము. ఇంతవరకు మేమిద్దరము ఎలాంటి కంప్లైంట్స్ కి అవకాశమే ఇవ్వలేదు. మీకు ప్రాబ్లం అయితే ఈ పింటూ వల్లనే అవుతుంది. ఎందుకంటే వీడి పేరు పింటూ, ఇంకా వీడి అలవాట్లు కూడా అలాంటివే బాస్. పింటూ, నువ్వు కానీ ఈసారి సరిగ్గా దొంగతనం చేయలేకపోతే నేను నిన్ను ఈ దొంగల గ్యాంగ్ నుంచి తీసేస్తాను. అలా ఏమి చెయ్యొద్దు సర్దార్, ఈసారి నేను బాగా ప్రయత్నిస్తాను. తరువాత రోజు పింటూ ఒక పెట్రోల్ పంపు దగ్గర పెట్రోల్ ని దొంగతనం చేసుకొని పెట్రోల్ ని తన బండిలో పెట్టుకుంటాడు మరియు చాలా వేగంగా బండిని నడుపుతాడు. కానీ కొద్దిసేపటి తరువాత పింటూ దారిని మర్చిపోతాడు. ఓరు దేవుడా, నేను ఎటువైపు వచ్చేసాను? నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకిప్పుడు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదే. పింటూ తొందరలో దారిని మర్చిపోతాడు. తనకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి అని. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఓ పని చేస్తాను, ఎక్కడి నుంచి పెట్రోల్ దొంగలించానో అక్కడికే వెళ్ళి ఎవరినైనా అడ్రస్ అడుగుతాను. అలా అయితేనే బాగుంటుంది.
నిజంగానే పింటూ చాలా మూర్ఖుడు. పింటూ ఆ బండిని మళ్ళీ తీసుకొని అదే పెట్రోల్ పంపు దగ్గరికి చేరుకుంటాడు. మరియు బండి నుంచి దిగిన తరువాత పెట్రోల్ పంప్ అతనితో అడ్రస్ అడుగుతాడు. అప్పుడే అతను పింటూని గుర్తుపడతాడు మరియు అరవడం మొదలు పెడతాడు. అరే, ఇదిగో ఆ దొంగడు! వీడే ఆ దొంగడు! పట్టుకోండి, రండి! చూడండి, ఇక్కడే దొంగలించి మనల్ని అడ్రస్ అడుగుతున్నాడు. వచ్చాడు, తొందరగా రండి! పెట్రోల్ పంప్ అతను తనని గుర్తుపట్టేశాడు. అందుకే పింటూ అక్కడి నుంచి వేగంగా పరిగెడతాడు. అరే పారిపోవాలి! దొంగ! పట్టుకోండి! ఎప్పటి వరకైతే ప్రజలు అక్కడికి చేరుకుంటారో దానికంటే ముందే పింటూ తన బండిని అక్కడ వదిలేసి పారిపోతాడు మరియు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వెనకాల దాచుకుంటాడు. ఓరి దేవుడా, ఇది ఎలాంటి లోకము! నేనెంత ప్రేమగా వాడిని అడ్రస్ అడిగాను. ఒకవేళ వీళ్ళకి నేను దొరికిపోయానంటే వీళ్ళు నన్ను చట్నీ చేసిస్తారు. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళను? తర్వాత రోజు ముగ్గురు దొంగలు కలిసి సర్దార్ దగ్గరికి వెళ్తారు. బబ్లు మరియు చింటూ వాళ్ళిద్దరూ దొంగలించిన అన్ని సామాన్లను సర్దార్ కి ఇస్తారు. సర్దార్ వాళ్ళిద్దరి ఈ మంచి పనిని చూసి చాలా సంతోషిస్తాడు. అరే వా, ఈ రోజు మీ ఇద్దరు నేను అనుకున్న దానికంటే మంచి పని చేశారు. నిజంగా మీ ఇద్దరు ఈ రోజు సర్దార్ మనసు గెలుచుకున్నారు. పింటూ, ఈ రోజు నువ్వేం చేశావు మరి? సర్దార్, నేను ఈరోజు పెట్రోల్ దొంగిలించాను. వా, ఇంతవరకు మన గ్యాంగ్ లో పెట్రోల్ ఎప్పుడు దొంగిలించలేదు. నిజంగా నువ్వు చాలా మంచి పని చేశావు. బాస్, నేను పెట్రోల్ దొంగిలించానే గాని అక్కడి నుంచి వస్తున్నప్పుడు దారి తప్పిపోయాను బాస్. అప్పుడు మళ్ళీ నేను అదే పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్లి అడ్రస్ అడిగాను. అప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టేశారు. ఇంకా నేను ఆ పెట్రోల్ కారు అక్కడే విడిచిపెట్టి వచ్చేసాను. పింటూ మాటలు విన్నాక చింటూ మరియు బబ్లుకి చాలా నవ్వు వస్తుంది. వాళ్ళిద్దరూ నవ్వడం చూసి సర్దార్ గారికి కోపం వస్తుంది. ఒరే, నువ్వు ఒక పనికిరాని వెర్రి దొంగడివి. నువ్వు దొంగతనం చేయలేవు, ఇంకా కష్టపడి తిండి కూడా తినలేవు. ఒరే, నీలాంటి మనుషులు ఏదో నూతిలో దూకి చనిపోవాలి. నన్ను క్షమించండి సర్దార్, ఇకపైన నేను మీకెలాంటి ఛాన్స్ ఇవ్వను. అరే ఆపరా బేవకూఫ్, దొంగతనం నీ వల్ల కాదసలు. నువ్వు పని చెయ్యు. నువ్వు ఈ దొంగతనం అన్ని వదిలి ఊరు వెళ్ళి పకోడలు అమ్ముకో. పింటూకి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. అందుకే తను సర్దార్ యొక్క కాళ్ళను పట్టుకుంటాడు మరియు అంటాడు, నాకు అవకాశం ఇవ్వండి సర్దార్. ఈసారి నేను మీకెలాంటి ప్రాబ్లం చేయను. ఒకవేళ మరోసారి నేను మీకు ప్రాబ్లం చేస్తే మీరు నన్ను గ్యాంగ్ నుంచి తీసియండి ప్లీజ్. సరే అయితే నేను నీకు చివరి అవకాశాన్ని ఇస్తున్నాను. ఇక ఈసారి కూడా ఇలాంటి పని చేస్తే నేను నీకు గ్యాంగ్ నుంచి తీసేస్తాను. సర్దార్ పింటూని క్షమించేసి పింటూకి ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు. దొంగతనంలో ఇలా జరిగిన తరువాత ప్రతిరోజు అందరూ కలిసి పింటూని ఎగతాళి చేసేవారు. పింటూకి అర్థం కావడం లేదు తను ఏం చేయాలోనని. ఒక రోజు రాత్రి సర్దార్ గారు ఆ ముగ్గురిని దొంగతనానికి పంపిస్తారు. ఆ రాత్రి సమయంలో పింటూ ఒక సావుకారి ఇంట్లో దొంగలించడానికి వెళ్తాడు. దేవుడా, ఈసారైనా నాకు సహాయం చెయ్యు. ఈసారి కూడా నేను సరిగ్గా దొంగలించకపోతే నన్ను ఈ దొంగల గ్యాంగ్ నుంచి తీసేస్తారు. పింటూ ఇలా అంటుండగానే అప్పుడే సావుకారి ఇంటి బయట కుక్కలు చాలా గట్టిగా అరవడం మొదలు పెడతాయి. కుక్కలు అరవడం మొదలు పెట్టిన తరువాత పింటూ భయపడిపోతాడు. అక్కడి నుంచి వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు. ఓరి దేవుడా, నేను సరిగ్గా దొంగతనం కూడా చేయలేకపోతున్నాను. నేను ఇప్పుడేం చేయను? కొద్దిసేపటి తరువాత పింటూ మళ్ళీ సావుకారి ఇంటికి వెళ్తాడు. మరియు దాని తరువాత పింటూ కొంచెం ధైర్యం చూపించి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఒక కుక్క వస్తుంది. ఆ కుక్క పింటూ వెనకాల చాలా గట్టిగా కరుస్తుంది. పింటూ అరిచిన శబ్దం విన్నాక చుట్టుపక్కల ఉన్న అందరూ వాళ్ళ తలుపులు తెరుచుకొని చూస్తారు. అరే ఎవరక్కడ? దొంగడనిపిస్తుంది. వీడు దొంగడైతే వాడిని పట్టుకొని కొట్టండి. అందరూ బయటికి రావడం చూసి పింటూ వంక చూసుకొని అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. తరువాత రోజు చింటూ మరియు బబ్లు ఇద్దరూ కలిసి దొంగలించిన సామాన్ని వాళ్ళ సర్దార్కి ఇచ్చి సంతోషపరుస్తారు. అప్పుడు సర్దార్ పింటూతో ఇలా అంటాడు, చెప్పు పింటూ, ఈసారి నువ్వు ఎలాంటి సర్ప్రైజ్ తీసుకొచ్చావు, లేదా నిరాశపరచడానికి వచ్చావా? సర్దార్, నేను దొంగతనం చేయడానికి వెళ్తుండగా నాకు ఒక కుక్క కరిచేసింది. అందుకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నేను నీకు నీ ఆరోగ్యం గురించి అడగట్లేదు. నేను అడిగాను, నువ్వు దొంగతనం చేశావా లేదా?
లేదు సర్దార్, నేను ఈసారి కూడా దొంగతనం చేయలేకపోయాను. ఒరే, నువ్వు జీవితాంతం ఇలానే దేనికి పనికి రాకుండా ఉండిపోతావు. మూర్ఖుడా, మాకు సరైనడుగు కావు. ఒరే, ఒక మనిషి దొంగతనం చేయలేకపోయాడంటే వాడు జీవితంలో ఏమి చేయలేడు. సర్దార్, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను మళ్ళీ ఆ సాహుకారి ఇంటికి దొంగతనంకి వెళ్తాను. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు ఉండరు, కేవలం 100 సంవత్సరాల ముసలమ్మ ఉంటుంది. ఇంకా నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నేను ఈసారి దొంగతనం చేసే తీరుతాను. సరే, అయితే ఈసారి నేను నీకు మరోసారి చివరి అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ ఈసారి కూడా నువ్వు దొంగతనం చేయకపోతే నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు. అలానే సర్దార్. తర్వాత రోజు పింటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ డాక్టర్ పింటూకి 14 ఇంజెక్షన్స్ ఇస్తాడు. మరియు పింటూ చిన్న పిల్లవాడిలా గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అరే చచ్చాన్రా, నన్ను కరిచిన కుక్క ఎప్పటికీ బాగుపడకూడదు. పింటూ ఏడవడం చూసిన తర్వాత చిన్న పిల్లలు కూడా తనని చూసి నవ్వడం మొదలు పెట్టారు. అలాగే మరుసటి రోజు పింటూ మళ్ళీ దొంగతనం చేయడానికి సాహుకారి ఇంటికి వెళ్తాడు. మరియు ఈసారి వంక చూసుకొని పింటూ సాహుకారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. పింటూ అక్కడ చూస్తాడు, ఒక కుర్చీ పైన ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది. అరే, ఈ స్త్రీ నిజంగానే చాలా ముసలిగా ఉందే. ఈవిడ్ని నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను. ఈసారి నేను దొంగతనం చేసి సర్దార్కి తప్పకుండా సంతోషపరుస్తాను. అప్పుడే ఆ ముసలావిడ మెల్లిమెల్లిగా లేచి కిచెన్ వైపుకి వెళ్తుంది. అక్కడి నుంచి చాలా మంచి ఆహారం తీసుకొని వచ్చి పింటూకి ఇస్తుంది. ఇంత మంచి ఆహారాన్ని చూసిన తరువాత పింటూ నోట్లో నీళ్లు ఊరుతాయి. మరియు తను సోఫా పైన కూర్చొని మెల్లిగా తింటూ ఉంటాడు. ఆహారం ఎంత అద్భుతంగా ఉందంటే పింటూ తనను తాను ఆపుకోలేకపోయాడు. మరియు అన్నం తిన్న తరువాత పింటూకి క్షణంలోనే నిద్ర వస్తుంది. అదే సోఫాలో తను పడుకుంటాడు. కానీ అదే ఆహారంలో నిద్ర మాత్రలు కలిసి ఉండే. ఆవిడే ముసలావిడే అయినా కానీ పింటూలాగా మూర్ఖురాలు కాదు. పింటూ పడుకున్న తరువాత ఆ ముసలావిడ పోలీస్కి ఫోన్ చేస్తుంది. మరియు పింటూని పోలీసులకు పట్టిస్తుంది. ఈ కథ నుంచి ఏం తెలుస్తుంది అంటే మనం ఎల్లప్పుడూ కష్టం చేసే మన జీవితంలో ముందుకు సాగాలి అని. ఎందుకంటే ఏ వస్తువు అయితే సులువుగా దొరుకుతుందో అది ఖచ్చితంగా మనకు కష్టాన్ని చేకూరుస్తుంది. మరియు దేని గురించైతే మనిషి కష్టపడతాడో అది ఎప్పుడూ మనిషికి కష్టాన్ని చేకూర్చదు. మనం ఎల్లప్పుడూ కష్టం చేస్తూ ఉండాలి. దొంగ వర్సెస్ పోలీస్. సార్, నేను మీకు ఈ ఇల్లు ఓన్లీ 40 లక్షలకు మాత్రమే అమ్ముతున్నాను. మీరు మార్కెట్కి వెళ్ళి ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూ తెలుసుకోండి. ఒకవేళ మీకు ఈ ఇల్లు 60 లక్షలకి తక్కువకి ఎవరైనా ఇచ్చినట్లయితే నేను మీకు ఈ ఇల్లు ఫ్రీగా ఇచ్చిస్తాను. అరే, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మీరెంత చెప్తే అంతే. నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నాకు ఈ ఫ్లాట్ నచ్చింది. నేను ఇంకెవరికో అడగవలసిన అవసరం ఏముంది? ఓ మాట చెప్పండి, మీరు 40 లక్షలు ఎలా తీసుకుంటారు? సార్, ఈ డీల్ మాత్రం నాకు నచ్చినట్లే చేస్తాను. ఈ డీల్ డైరెక్ట్లీ నేను మీతో చేస్తాను, అందుకే క్యాష్ తీసుకుంటాను. ఫ్లాట్ డీల్ కన్ఫర్మ్ అయిన వెంటనే మంత్రి గుప్తాకు 40 లక్షల రూపాయలు నగదు ఇచ్చి ఇంటి పత్రంపై సంతకం చేశాడు. మరుసటి రోజు మంత్రి ఇంటి కాగితాలు తీసుకుని చూస్తే తన కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది. అరే, ఇది ఎలా జరిగింది? ఆయన నా ముందు కూర్చొని నా ఎదురుగానే సైన్ చేశాడే, మరి వాడి సైన్ కనిపించట్లేదేంటి? మంత్రి గారికి అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. పట్టపగలే ఆ దొంగ 40 లక్షల రూపాయలు మోసం చేశాడని. దయాల్ నగర్ లో గత 2 నెలల్లో ఇది 4వ దొంగతనం. దయాల్ నగర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలకలం రేగింది. ఎందుకంటే ఈసారి దొంగ మంత్రిని టార్గెట్ చేశాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా దొంగను పట్టుకోలేకపోయారు. ఒక దొంగ మన ముందు నుంచే దొంగలించి పారిపోయాడు. మన డిపార్ట్మెంట్ అంతా ఉండి కూడా ఏమి చేయలేకపోయింది. ఇంత తెలివిగల దొంగని నేను ఎప్పుడు చూడలేదు. అలా ఏం కాదు సార్, మేం ప్రయత్నిస్తున్నాం సార్. తొందరలోనే మేము వాడిని పట్టుకుంటాం సార్. ఇంకెంతవరకు నేను మీరు చెప్పిన మాటలను వింటూ ఉంటాను. చూడండి, పైనుంచి నాకు చాలా ప్రెషరైజ్ వస్తున్నాయి. మాటలాపి పనులు చేయడం మొదలుపెట్టండి. పోలీస్ కమిషనర్ మొండితనం మాటలు విన్న తర్వాత ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ కు తిరిగి వస్తాడు. వీడేమీ మామూలు దొంగడేమి కాదు. వాడిని పట్టుకోవడానికి మనమేమైనా కొత్త ఆలోచించాల్సిందే. కానిస్టేబుల్, ఆ దొంగడి యొక్క ఫైల్స్ తీసుకురండి. అసలు వాడు ఏం చేస్తున్నాడో ఒకసారి తెలుసుకోవాలి. ఇంకా వాడు ఇంతవరకు ఎవరికి ఎందుకు దొరకట్లేదు?
కానిస్టేబుల్ నుంచి ఫైల్ అందుకున్న ఇన్స్పెక్టర్ శేఖర్ మరోసారి దొంగకు సంబంధించిన అన్ని కేసులను పరిశీలించడం మొదలుపెడతాడు. వీడు దొంగడు మాత్రమే కాడు, వీడు ఓ మోసగాడు. ఎవరిని ఎలా దోచుకోవాలో, ఎలా మోసం చేయాలో వీడికి బాగా తెలుసు. చూడు సాలుంఖే, ఈ దొంగ మోసం చేయడంలో చాలా తెలివైన వాడు. ఇంకా మోసగాళ్ళకి చాలా తెలివితేటలుంటాయి. కానీ దొంగ ఎంత తెలివైన వాడైనా వాళ్ళు ఏదో ఒక తప్పు మాత్రం చేసే ఉంటారు. అలానే వీడు కూడా ఒక తప్పు చేశాడు. మంత్రి గారితో డీల్ చేసేటప్పుడు తప్పు చేసేశాడు వీడు. వాడు మర్చిపోయాడు మంత్రి డబ్బు దోచుకోవడం అంటే అంత ఈజీ ఏమీ కాదని. అంటే నాకేమీ అర్థం కావట్లేదు సార్. అంటే మంత్రి గారి ఇంట్లో ప్రతి చోట కెమెరాస్ పెట్టున్నాయి. ఇదో చూడు, ఆ దొంగ ముఖం క్లియర్గా కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ దొంగ ఫోటో ప్రింట్లు తీసి నగరానికి సంబంధించిన వార్తలన్నీ పనిలో పెడతాడు. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. వీడు నాకు కావాలి. అర్థమైందా? ఎస్ సార్. కొన్ని రోజుల తర్వాత సార్, మీరు ఆ రోజు ఫోటో చూపించారే, వాడైతే మాత్రం కాదు కానీ కొద్దిగా వాడిలా కనిపించే ఓ మనిషి సిద్ధార్థ నగర్ అపార్ట్మెంట్కి ఎప్పుడు వస్తుంటాడు. నేను చూశాను. వాడి పేరు గుప్తా. కానిస్టేబుల్, ఆ దొంగడు వేషం మార్చుకొని దొంగతనం చేస్తున్నాడు. అంటే ఇది వాడి స్టైల్ అన్నమాట. వీడు వేషం వేసి దొంగతనం చేస్తుంటాడేమో, ఎందుకంటే ఎప్పుడు మనకు దొరకకూడదని. మన ఏజెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. వీడు ఆ గుప్తానే. వీడిపై ఓ కన్ను వేసి ఉండండి. వీడు ఎడమ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. గడ్డం, మీసం ఇంకా జుట్టు అన్ని వేరువేరుగా ఉన్నాయి. నాకు అనిపిస్తుంది వీడు ఆ గుప్తానే. వీడు రోజుకు ఓ వేషం వేసి దొంగతనం చేస్తుంటాడు. అయితే ఏం చేస్తాం సార్? గుప్తాన్ని పట్టుకోవాలా? ఓ మాట చెప్పు, నీకేమనిపిస్తుంది? మనం ఒకవేళ వీడిని పట్టుకున్నామంటే వీడిని మనం ప్రూవ్ చేయగలమా వీడే దొంగడని? వాడు 40 లక్షలు కొట్టేశాక కూడా వాడికి ఎలాంటి భయం లేదంటే దీని అర్థం వాడు ఎలాంటి సాక్ష్యాన్ని వదలలేదన్నమాట. అయితే మరి ఏం చేద్దాం సార్? వీడితో శత్రుత్వం కాదు, వీడితో ఫ్రెండ్షిప్ చేసే వీడిని పట్టుకోవాలి. ఇన్స్పెక్టర్ శేఖర్ మాటలు అతనికి ఏమీ అర్థం కావట్లేదు. శేఖర్ అవినీతిపరుడు, కానీ పదునైన మనస్తత్వం కలిగిన పోలీసు అధికారి. కాబట్టి నాయకులు, మంత్రి మరియు పెద్ద పెద్ద అధికారులతో అతనికి చాలా డిమాండ్ ఉంది. ఇలాంటి వక్రీకరించిన కేసును తనలాంటి దుర్మార్గరపు మనసున్న అధికారి మాత్రమే పరిష్కరించగలడని, కాబట్టే ఈ దొంగతనం కేసును స్థానిక పోలీసుల చేతుల్లోంచి తీసుకుని శేఖర్ కు అప్పగించారు. మేము మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఓ టాలెంటెడ్ ఇన్స్పెక్టర్ శేఖర్ కి ఈ కేసుని అప్పగించాము. తొందరలోనే ఆ దొంగ జైల్లో ఉంటాడు. మీరంతా ధైర్యంగా ఉండండి. ఓహో, అంటే ఇప్పుడు దొంగ పోలీస్ ఆటలో ఓ కొత్త ఆటగాడు వచ్చాడనమాట. అయితే ఈ ఆట ఆడడంలో ఇంకా ట్విస్ట్ ఉంటుంది, బాగా మజా వస్తుంది. ఇన్స్పెక్టర్ ను రెచ్చగొట్టేందుకు దొంగ శేఖర్ కు లేఖ రాస్తాడు. దాన్ని శేఖర్ చదువుతాడు. ఈ రోజు రాత్రి నేను మరోసారి ఓ పెద్ద దొంగతనం చేయబోతున్నాను. ధైర్యం ఉంటే పట్టుకోండి చూద్దాం. సాలుంఖే, ఆ దొంగడి ఇంటి బయట సెక్యూరిటీ పెట్టించు. వాడి ఇంటి నుంచి బయట పడగానే నన్ను కాల్ చేయండి. ఈసారి వీడిని అసలు వదిలేదే లేదు. వీడు కొవ్వు తీద్దాం. ఇన్స్పెక్టర్ శేఖర్ మాటలు విన్న సాలుకే సాదాసీదా దుస్తులు ధరించిన పోలీసులను దొంగ ఇంటి బయట 2 రోజుల పాటు నిల్చోబెట్టి అతని కార్యకలాపాలపై నిఘా పెట్టడం మొదలు పెడతాడు. మీకేమనిపిస్తుంది? నాకు తెలీదా ఏంటి మీరు నా ఇంటి బయటే ఉన్నట్లు? మీరిక్కడే కూర్చుంటారు, నేను మాత్రం నా పని చేసుకొని వచ్చేస్తాను. రాత్రి 2 గంటల వరకు దొంగ ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి 2 గంటల సమయంలో బయట కాపలా కాస్తున్న పోలీసుల కళ్ళు చెమర్చాయి. అదే సమయంలో దొంగ తన బిల్డింగ్ నుంచి బయటకు వస్తాడు. దొంగతనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి మరో చోటికి వెళ్లిపోతాడు. సార్, ఆ దొంగ రాత్రంతా ఆ ఫ్లాట్ నుంచి బయటికి రాలేదు. మీకు ఆ లెటర్నిచ్చి మమ్మల్ని ఆట పట్టించాడనిపిస్తుంది. శాంతినగర్లో ఉంటున్న ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళింట్లో రాత్రి 3 గంటలకి దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. మీరు ఇప్పుడే వెళ్ళి చూడండి, వాడు ఆ ఫ్లాట్లో ఉన్నాడో లేదో. ఇన్స్పెక్టర్ మాటలు విన్న కానిస్టేబుల్ పరిగెత్తుతూ తన ఫ్లాట్ దగ్గరకు వెళ్తాడు. అక్కడికి చేరుకున్న తర్వాత చూస్తాడు ఫ్లాట్ పై తాళం వేసుందని. సార్, వాడు మన నుంచి తప్పించుకున్నాడు సార్. ఈ దొంగ పోలీసు ఆట ఆడడంలో మంచి మజా వస్తుంది కదా ఇన్స్పెక్టర్. అయితే సరే, నేను ఇప్పుడు నీతో ఆట మొదలు పెడతాను చూడు. ఇప్పుడు నేను కేకలు వేస్తూ చెప్తాను నేనే దొంగనని. ఇంకా నువ్వు నన్ను రక్షించడానికి వస్తావు. నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వెంత నీచిడివో. లంచం డబ్బుని ఎవ్వరూ బ్యాంకులో అయితే ఉంచుకోలేరు.
అంటే నీ ఇంట్లోంచి నాకు చాలా ఖజానా దొరకబోతుందన్నమాట. నువ్వు నీ ఖజానా జాగ్రత్తగా చూసుకో ఇన్స్పెక్టర్. నేను నీ ఖజానా దోచుకోవడానికి వస్తున్నాను. వ్యాపారిని దోచుకున్న రోజు నుంచి ఇన్స్పెక్టర్ శేఖర్ పోలీస్ స్టేషన్లోనే రాత్రింబవళ్లు గడుపుతుండగా దొంగ మారువేషంలో దొంగతనం చేయడానికి ఇన్స్పెక్టర్ శేఖర్ ఇంటికి చేరుకుంటాడు. ఇన్స్పెక్టర్ శేఖర్, మీరు ఆ డైలాగ్ అయితే వినుంటారుగా, మీరు నన్ను ఎక్కడో వెతుకుతున్నారు, ఇంకా నేను ఎక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను వెతుకుతుండే ఉండిపోతారు, నేను మాత్రం నీ ఇంట్లో ఉన్న ధనమంతటిని నీ ముందర నుంచే దోచుకుపోతాను. ఆ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ ఇంట్లో దొంగ లక్షల నగదును దొంగలించాడు. నేను వీడిని బయట వెతుకుతుంటిని, వీడేమో నా ఇంటి మొత్తాన్ని దోచుకున్నాడే. ఇన్స్పెక్టర్ శేఖర్ ఈ వార్తను బయటకు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ కానిస్టేబుల్ మాటల్లోనే ఇన్స్పెక్టర్ ఇంటి దొంగతనం గురించి కమిషనర్ సార్కు చెప్తాడు. ఇన్స్పెక్టర్ శేఖర్, మీ ఇంట్లో దొంగతనం నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. అంతేకాదు, ఈ సిటీలో ఎన్ని దొంగతనాలు జరిగాయో అవన్నీ నేనే చేశానని కూడా ఒప్పుకుంటున్నాను. నేను మీ దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. కానీ నాదో షరతు ఉంది, నేను మీడియా ముందరే సరెండర్ అవుతాను. ఇంకా ఇంతవరకు జరిగే అన్ని దొంగతనాల గురించి కూడా మీడియాకు చెప్తాను. ఏమనాలనుకుంటున్నావు నువ్వు? అంత అమాయకంగా యాక్టింగ్ చేయొద్దు శేఖర్ గారు. మీకు బాగా తెలుసు నేను మీ ఇంటి నుంచి 30 లక్షల రూపాయలు దోచానని. మీడియా ముందరగా నేను చెప్పినట్లయితే నేను మీ ఇంటి నుంచి 30 లక్షల రూపాయలు దొంగలించానని మీరు మీడియాని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచిందని చెప్తారు మీరు? నువ్వు ఒక దొంగవి. నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు? నువ్వు ఎంత పెద్ద దొంగవో నేను ఈజీగా రుజువు చేయగలను. ఇంకా మా డిపార్ట్మెంట్లో నేను ఏం చెప్పానంటే మా ఇంటి నుంచి 40,000 క్యాష్ మాత్రమే పోయిందని చెప్పాను. నేను ఎలాంటి వాడినో మీకు సరిగ్గా తెలియదు ఇన్స్పెక్టర్. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అంతేకాదు, నేను దొంగతనం చేస్తున్నప్పుడు వీడియో కూడా తీసుంచాను. నేను ఒప్పుకుంటాను నేను దొంగటనని, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నేను జైలుకి వెళ్లాల్సిందే. కానీ మీరేం చెప్తారు? కొద్దిగా మీకోసం ఆలోచించుకోండి. సరే, అయితే డీల్ చేద్దాం. నువ్వు నా ఇంటి నుంచి దొంగలించిన డబ్బు కోసం ఎవరికి చెప్పొద్దు. దానికి బదులుగా నా దగ్గర ఉన్న నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ నేను ఎవరితో కూడా షేర్ చెయ్యను. ఇంకా నువ్వెవరివో కూడా మీడియాకి చెప్పను. నీకు ఈ డీల్ ఓకేనా? నేను ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు నాకు ఎలాంటి ప్రాబ్లం కలిగించరని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరేమైనా చాలాకీ చేస్తే నేను కూడా మీ 30 లక్షల గురించి అందరికీ చెప్పేస్తా. చివరికి శేఖర్ దొంగ చాకచక్యానికి లొంగిపోయి దొంగకు ఊరి విడిచి వెళ్లిపోవడానికి సహాయం చేస్తాడు.